హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఓట్స్‌తో దోస అండి. దానికి పర్ఫెక్ట్‌గా కాంబినేషన్ చట్నీ అనమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసానండి. అది మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవన్నీ ఆయిల్లోనే మనకి ఫ్రై అయిపోవాలండి. అప్పుడు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు వచ్చేసేసి నేనైతే ఇక్కడ 3 పెద్ద సైజు తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాక వీటన్నిటిని మనం ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి ఫ్రై అవ్వాలండి. కొంచెం మరీ పచ్చిగా ఉండకూడదు. అలానే డీప్ ఫ్రై కూడా కాదు. కొంచెం మంచిగా మనకి మగ్గిపోవాలన్నమాట ఉల్లిపాయలు. మీరెలా తయారు చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఉల్లిపాయ చట్నీ నేనైతే ఇలా తయారు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని టిఫిన్స్‌లోకి. ఒక్క టొమాటో వేసుకుందామండి. టమాటో వద్దు అనుకున్న వాళ్ళు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. అయితే నేను కొంచెమే చింతపండు వేస్తాను. ఒక్క టమాటో వేసానండి. దీంట్లో మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా బావుండదు. ఇప్పుడు ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవైతే కొంచెం కారంగానే ఉన్నాయి. ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి 3, 4 డేస్ దాకా నిల్వుంటుందండి ఈ చట్నీ. అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. ఇడ్లీ, దోస, వడ అన్నిట్లోకి. ఇప్పుడు ఉల్లిపాయలు, టొమాటోస్ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. చాలా బావుంటుంది ఫ్లేవర్ చట్నీ. ఆ తర్వాత ఒక చిన్న పీస్ వచ్చేసి చింతపండు వేసుకుందామండి. చూడండి ఎంత తక్కువ. అంతేను, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం ఆరబెట్టుకుందామండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మనం చట్నీ రెడీ చేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఆ తర్వాత ఒక్క పావు టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలానే మనం చట్నీ వేసుకుని ఇంక దాంట్లో నీళ్ళేం అవసరం ఉండదండి. తాలింపు పెట్టుకుందాము. ఆవాలు, కరివేపాకు మాత్రం అంతేను. ఇది పక్కన పెట్టుకుందామండి చట్నీ. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో ఓట్స్ ఒక కప్పు తీసుకుందాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వండి. ఈ 2 మంచిగా కలిపేసుకొని కొంచెం అంటే కొంచెమేనండి వాటర్, ఒక హాఫ్ కప్ మొత్తం కలిపి, అది కూడా ఎక్కువేను. ఇట్లా తడి పొడిగా మాత్రం కలిపి పెట్టుకుందాము. ఎక్కువ నీళ్లు పోసేసామంటే అది ఓట్స్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా తడి పొడిగా కలిపేసేసి పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఆ తర్వాత తీసి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేద్దాము. 2 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. వేసి నీళ్ళేం పోయకుండా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకొని తెద్దాము. ఆ తర్వాత కొంచెం సరిపడినన్ని నీళ్లు పోసుకుందామండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. మనం ఫస్టే ఎక్కువ నీళ్ళు పోసేసామంటే మరీ మెత్తగా అయిపోతుందనమాట ఓట్స్. ఇప్పుడు దీంట్లో మరింత హెల్తీగా ఉండటం కోసం ఒక స్పూన్ వచ్చేసేసి జొన్న పిండి, ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకుందామండి. ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం కావాలంటే నీళ్లు పోసుకొని
మనం గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇది పిండి అయితే చాలా థిక్‌గా ఉందనమాట, గట్టిగా. అందుకని దీనిలో ఇంకా నీళ్లు పడతాయి మనకి. దోస పిండి కన్సిస్టెన్సీ తెచ్చుకుందామండి దీన్ని. మనం కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అనేది మనం చెక్ చేసుకొని దానికి సరిపడినట్టుగా నీళ్లు పోసుకుందామండి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము, ఎక్సెస్ ఆయిల్ లేకుండా. ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా వేసుకొని మనం దోశ స్ప్రెడ్ చేసుకుందామండి. అంతేను, చాలా సింపుల్గా అయిపోతుందనమాట. ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు డైలీ తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లస్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట, క్విక్గా అయిపోతుంది. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకు కూడా దాన్ని తిప్పేసుకుందాము. తిప్పి రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకుని తీసేద్దామండి, అంతేను. దీన్ని ఈరోజు ఉల్లిపాయ పచ్చడి ప్లస్ కారపొడితో మనం సర్వ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది ఇంట్లో. వెయిట్ లాస్ రెసిపీ, అలానే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేను. రేపు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.